హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేనైతే లేటెస్ట్ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. సో అలాగే ఈరోజు అయితే అక్బర్ పోల్ట్రీ ఫామ్ ఈ రోజుకు మన చిక్స్ వచ్చేసి 9 డేస్. సో 8 డేస్ నాడు మనం అయితే సీలింగ్ అయితే తీసేసాము. సో ఈ రోజుకి అయితే 9 డేస్. సో 9 డేస్లో మనం చేయవలసిన పనులు ఏంది అండ్ మెడిసిన్ అనేది మనం ఏమేమి వాడుతున్నాం. సో మెడిసిన్ గురించి అయితే నేను చెప్పలే కదా ఇంతవరకు. సో ఇప్పుడైతే చెప్తాను ఈ వీడియోని. అయితే మీరైతే ఈ వీడియోని అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే అర్థమవుతుంది. సో అదేవిధంగా నిన్ననైతే మనమైతే సీలింగ్ అనేది తీసివేసినప్పుడు స్పేస్ అనేది మనం జరుపుకోలేదు. ఎందుకంటే సీలింగ్ తీసినాక మళ్ళీ స్పేస్ అనేది జరిపినప్పుడు సో వీటికి అనేది సడన్లీగా వెదర్ అనేది చేంజ్ అవుతుంటుంది కదా వీటికి. సో నిన్న మొన్న సీలింగ్ ఉంది కాబట్టి ఈరోజు సీలింగ్ లేకపోయే వారికి వీటికి నైట్ అనేది కొంచెం కూల్ ఉన్నా కానీ కుప్పలు పడే ఛాన్సులు కూడా ఉంటాయి. కాబట్టి నేను అనేది సీలింగ్ అనేది తీసినా కానీ నేను స్పేస్ అనేది జరపలేదు. ఈరోజు మార్నింగ్ అనేది మీరు చూస్తున్నట్టయితే మనమైతే స్పేస్ అనేది ఇంతవరకు అయితే జరిపేశాము. సగం అనేది కంప్లీట్ అయిపోయింది మనకు. ఈ స్పేస్ అనేది 2 డేస్ ఉంటుంది మనకు. సెకండ్ వ్యాక్సిన్ ఉంటుంది కదా, సెకండ్ వ్యాక్సిన్ కంప్లీట్ అయినాక మళ్ళీ మనం స్పేస్ అనేది జరుపుకోవాలి. సో అదేవిధంగా వెదర్ని బట్టి మనము 15-16 డేస్లో మనం కంప్లీట్గా టోటలీ స్పేస్ అనేది జరుపుకోవాలి. ఇప్పుడు పరదా గురించి మనం చూసినట్టయితే ఇప్పుడు వెదర్ని బట్టి మనం హీట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం పరదాలన్నీ కిందికి దించుకోవాలి. ఓకేనా. సో అదేవిధంగా మన మెడిసిన్ అనేది వచ్చేసి మనము డైలీ వాడే మెడిసిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెడిసిన్ వాడేది ఏంటంటే ఆక్వాట్యాబ్. సో ట్యాబ్లెట్ ఇప్పుడు ఎందుకంటే మనము ఆటో డింకర్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి సో ఆక్వాట్యాబ్ అనేది మనము యూజ్ చేసుకోవాలి. ట్యాబ్లెట్ అనేది మీకు చూపిస్తాను. ఇవ్వండి మనకి ట్యాబ్లెట్లు ఇట్లుంటాయి. ఇందులో 5 ఉంటాయి. ఇందులో 5 ట్యాబ్లెట్లు అనేవి మనకు ఉంటాయి. ఇప్పుడైతే నేను ఆక్వాట్యాబ్లో ఒక ట్యాబ్లెట్ అనేది వేశాను. ఎందుకంటే ఇప్పుడు ఆ ట్యాబ్లెట్ చిన్నగా ఉన్నాయి కాబట్టి ఒక 3 డేస్ వస్తుంది మనకు. తర్వాత కొంచెం పెరిగిన కొద్దీ డబుల్ ట్యాబ్లెట్ అనేది అలా ఆ విధంగా వేసుకోవాలి. ఇంకోటి వచ్చేసి మనకు శానిటైజర్. సో శానిటైజర్ ఇప్పుడు ట్యాంకులలో కూడా మనం కలుపుకోవాలి. సో ఎందుకంటే మనం ఆటో డింకర్లు యూజ్ చేస్తున్నాం కాబట్టి శానిటైజర్ వచ్చేసి ఇదండి, ఆక్వా ట్రీట్. సో ఈ శానిటైజర్ అనేది ఇది కంప్లీట్గా మనకు చిక్స్ పోయేదాకా కూడా ఇది యూజ్ చేసుకోవాలి వాటర్లో. ఇది అయితే కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మన దిక్కు ఎట్లుంటుందంటే ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనమైతే అది యూజ్ చేసుకోవాలి. సో అదేవిధంగా సో ఇప్పుడైతే మనకు ఏమైతే అంటే ఇప్పుడు కుంట్లు అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి కాబట్టి సో వీటికి అనేది మనమైతే తీసుకొచ్చాము. సో మన కంపెనీ నుంచి వైకల్ మీకు ఇంతకుముందు వీడియోలో కూడా నేను చూపించాను. సో ఇది వైకల్ 5 లీటర్. సో ఈ 3 డేస్ అయితే మనం యూజ్ చేసుకోవాలి. సో ఇదైతే నేను వాడుతున్నాను సో నిన్న నుంచి. సో తర్వాత మళ్ళీ మనం ఇంకోటి యూజ్ చేసేది ఏంటంటే యాంటీటాక్స్ ప్లస్. సో ఇది లివర్కి సంబంధించింది. సో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ క్యూర్ అవుతుంది. ఇప్పుడు చిన్నప్పుడు కొన్ని లివర్ ప్రాబ్లం ఉండి వాటర్ దాకా ఇలా ఉంటాయి కదా, సో ఇది వేస్తే మనకు సో వాటర్ ఇంటేక్ అనేది చేస్తాయి. ఇది నైట్ టైంలో, ఇది మార్నింగ్ టైము. సో ఏదో ఒక టైంలో అయితే వాడుతున్నాను. ఇంకోటి వచ్చేసి మనకు ఇది ఈసారి నేను వాడుతున్నాను. ఇది కంపెనీ నుంచి ఈసారి మనకైతే తీసుకురావడం అయితే జరిగింది, క్యారిటాల్. సో ఇది కూడా మనం వాడాలంటారు. దీని గురించి అయితే మనము ఇంకా డీటెయిల్గా మనకు తెలియదు. సో ఇది వాడినాక దీని గురించి ఎట్లుంటుందని నేను నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ తెలియజేస్తాను. ఓకేనా. సో ఇది సో ఈ మెడిసిన్లు ఉన్నాక మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనకు మీకు తెలిసిందే ఆల్రెడీ, మనం ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. అది వచ్చేసి షార్కోఫిరాల్. చూస్తారా, షార్కోఫిరాల్ అంటే ఇది ఈ చిక్స్ చిన్న టైంలో మనం యూజ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఇంతకుముందుకు యూజ్ చేసిన, ఇప్పుడు కూడా నేను యూజ్ చేసిన. ఇంకో 1 టైం అవుతుంది, 1 టైం అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇవండి మన మెడిసిన్లు. ప్రస్తుతానికైతే నేనైతే ఈ మెడిసిన్లు అయితే 15-16 డేస్లో కంప్లీట్ అయిపోతాయి మనకు టోటలీ. సో ఇవి అయిపోయాక ఇంకా నెక్స్ట్ ఏ మెడిసిన్లు అనేది మన కంపెనీ నుంచి మనకు ప్రొవైడ్ చేస్తారో సో ఆ మెడిసిన్లు అనేది నేను
నెక్స్ట్ ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు షార్ట్ వీడియోలోనో లేకపోతే లాంగ్ వీడియోలోనో నేను తెలియజేస్తాను. ఓకేనా. సో ఇంతవరకు అయితే మన మేనేజ్మెంట్ ఈ విధంగా ఉంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీకు డౌట్ వస్తుండొచ్చు, మోర్టాలిటీ ఎంత అవుతున్నాయి ఏందనేది. మోర్టాలిటీ అనేది మనకు ఫస్ట్ వీక్లో మనకు మోర్టాలిటీ డైలీ 10-15 దాకా అయినాయండి. సో తర్వాత నెక్స్ట్ వీకు మనకు ఫస్ట్ వ్యాక్సిన్ అయిపోయాక తర్వాత మనకు 5-6 దాకా వచ్చేసాయి. సో మళ్ళీ ఇప్పుడు సెకండ్ వ్యాక్సిన్ ఉంది కదా, సో సెకండ్ వ్యాక్సిన్ అయినాక మళ్ళీ ఎన్ని అవుతాయి అనేది మనం చూద్దాం. సో మోర్టాలిటీ అనేది ఈ విధంగా అయితే ఇప్పుడైతే ఉంది, నార్మల్గానే ఉంది. మనకు పర్సంటేజ్ అనేది ఎక్కువ ఏం లేదు. ఓకేనా. చూద్దాం మళ్ళీ ఎట్లా ఉంటుంది ఏందనేది. ఇక ఇంకోటి వచ్చేసి ఏంటంటే స్ప్రేల గురించి అంటే నేను ఇంకా మనకు స్ప్రేలు అనేది ఏమి ఇవ్వలేదు. సో స్ప్రేలు అనేది మనం 15 డేస్ నుంచి అయితే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇది 9 డేస్ కాబట్టి ఇంకా 4 డేస్ తర్వాత మళ్ళీ మనం స్ప్రేలు అనేది యూజ్ చేసుకోవాలి. స్ప్రేలు వచ్చేసి మనకు B904 ఉన్నది ఒకటి, అదైతే మనం ఇంతకుముందు కూడా యూజ్ చేసాము. సో అది అనేది మనం యూజ్ చేయాలి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫార్ములా ఏంటంటే బయట సైడ్లల్లో మనం పరదాలకు కానీ బయట కానీ మనం స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు వైరస్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి ఈసారి అయితే చాలా వరకు న్యూస్లో కూడా మనం కూడా వింటున్నాం కదా, వైరస్ వస్తుందని. సో ఆ విధంగా అనేది మనమైతే బయట సైడ్ అయితే 5 డేస్కి ఒకసారైనా మనం అయితే స్ప్రే అయితే చేసుకోవాలి. ఓకేనా. సో ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.